విషయంలో 51 తెలియదు కాబట్టి నిన్ననే మన వారం రోజులు చెప్పడం జరిగింది. ఆ విషయం కలెక్టర్ దగ్గర జరిగిన విషయం కూడా తెలియాలని చెప్పడం జరుగుతుంది. ఏది చాలా మంచిగా వస్తున్నాయి కాబట్టి కొంత విషయంగా మీకు తెలపాలి. ఎందుకంటే ఎమ్మెల్యే గారికి పత్రికా విలేకరులను ఏదైతే మీ మీటింగ్కు అవసరం లేదని సీడీఎం గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. సీడీఎంలకు వీడియోలో కూడా మేము అనుమతిస్తాము అని సీడీఎం గారు పర్మిషన్ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి మీరు తక్కువ చేయడం జరిగింది. తదుపరి ఆమోదం నిమిత్తం ఇటు విషయంలో కౌన్సిల్ ముందు ప్రవేశపెట్టనైనది. తదుపరి ప్రియాంబుల్ 3 విషయం పురపాలక సంఘం వికారాబాద్ పురపాలక సంఘంలో గల వివిధ వార్డులకు మంచినీటిని సరఫరా చేయించున్నటువంటి శివసాగర్ చెరువు పూర్తిగా ఎండిపోయినది. మరి హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ వారు సరఫరా చేస్తున్నటువంటి మాంజల నీటిని పూర్తిగా నిలిపివేసినారు. ప్రస్తుతం మిషన్ భగీరథ పథకం ద్వారా సరఫరా చేయించున్నటువంటి నీటిచే పట్టణ ప్రజలకు కొంత మేరకు నీటిని సరఫరా చేయించున్నాం. కానీ పైప్ లైన్ రిపేర్లు, ఇంటర్ కనెక్షన్స్ మొదలైన కారణాలచే నీటి సరఫరాకు ఆటంకం ఏర్పడుతున్నందున అత్యవసర పరిస్థితుల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయవలసింది. కావున ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయటకు రూపాయలు 5 లక్షలకు గాను మున్సిపల్ సాధారణ నిధుల నుండి పరిపాలన ఆమోదం నిమిత్తం ఇటు విషయంలో కౌన్సిల్ వారి ముందు ప్రవేశపెట్టనైనది. ఎందుకంటే మనం మీటింగ్ పెట్టుకునేది ఆషామాషిగా తమాషగా అందరి సమక్షంలో కూడా మీటింగ్ పెట్టుకోవాలా. 28కి 28 మంది కౌన్సిలర్లు కంపల్సరీ ఉండాలి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేటటువంటి బాధ్యత మీది. ఒకవేళ వాళ్ళు ఇన్ఫర్మేషన్ రాలేదని వాళ్ళంటే బాధ్యత కూడా మీరే వహించాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పేదాని ప్రకారం కొంతమందికి ఇన్ఫర్మేషన్ వస్తున్నట్టు కూడా లేదనేటటువంటి ఉంది. సరే ఇదేదో ఫస్ట్ మీటింగ్ కాబట్టి ఇది జరిగిపోయింది. కానీ నెక్స్ట్ 11వ తారీఖు ఏదైతే ఏంటంటే మొత్తం లింక్ పెట్టాలని అనుకుంటున్నాను. నేను యాక్చువల్గా అంతకుముందు నుంచి కూడా చెప్తున్నాను, మున్సిపాలిటీ లోపల అన్ని విషయాల గురించి ఆదరబాదరగా కాకుండా అన్ని విషయాల గురించి నిదానంగా ఒక్కొక్క వార్డు లోపల ఏం సమస్యలు ఉన్నాయి, ఏం డిపార్ట్మెంట్ వైజ్గా తీసుకున్నామని నేను చాలా రోజుల నుంచి అడుగుతూ ఉన్నాను. అది కొంచెం పోస్ట్పోన్ అయినట్టుంది. ఇప్పుడు 11 తారీఖు 7 తారీఖు అంటున్నారు కదా, అదేదో కన్ఫర్మ్ చేద్దాము. పోయే ముందే ఆ డేట్ కన్ఫర్మ్ చేసి చెప్తాము. అందరూ కూడా నెక్స్ట్ వచ్చినప్పుడు ఈ 7 తారీఖు కానీ 16 తారీఖు కానీ మీ వార్డులో ఉన్నటువంటి సమస్యలు మొత్తం తీసుకొని వస్తే మన పరిధిలో నా పరిధిలో ఉన్నాయి, నేను తప్పకుండా కానీ దాన్ని తీర్చడానికి నేను పార్టీలకు అతీతంగా డెవలప్మెంట్ చేద్దామనేటటువంటి నా తాపత్రయం. ఎలక్షన్స్ అప్పుడు మాత్రమే పార్టీలు, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మనం అందరం అన్నదమ్ముల లాంటి వాళ్ళని నియోజకవర్గం మొత్తం మనం ఒకటే, మున్సిపాలిటీ కూడా మన అందరి నియోజకవర్గం కాబట్టి మనం అందరం కలిసిపెట్టుగా అందరికి ఇన్ఫర్మేషన్ పోవాలి, అందరి సమస్యలు తీర్చే విధంగా ప్రయత్నం చేస్తాం. నాకు ఎందుకు డౌట్ వచ్చి అడుగుతున్నట్టే చూస్తే 13 మంది ఉన్న డౌట్ తోటి నేను అడుగుతున్నాను. ఎజెండా పోయిన తర్వాత అందరూ కూడా తెలుసు, సీనియర్గా ఉన్నాం మనము 7 తారీఖు 11 తారీఖు పెట్టుకున్నామని నిర్ణయించడం. ఇది కానీ మనము ఈ వాటర్ సప్లై ఇంపార్టెంట్ కాబట్టి పెట్టుకున్న ఎజెండా వచ్చేటట్టు చూసి ఆ రోజు పెట్టుకుందాము. కానీ ముఖ్యంగా ఏం సార్ అంటే మాకు మీరేమనుకో అన్నగా భావించకుంటే ఏదైతే మాకు మున్సిపాలిటీకి ఏదైతే ఇంతవరకు అంటే నేను విమర్శించడం లేదు, డబ్బులు రాలేదు, మీ మీద ఆశ చాలా ఉన్నది, మనకి కౌన్సిలర్స్ కూడా ఉన్నది. దయచేసి ఏదైతే వికారాబాద్ పురపాలక సంఘంలో కౌన్సిలర్స్ మాకు ఏదైతే 14 ఫైనాన్స్ 13 ఫైనాన్స్ ఏవైతే వచ్చినో అవే పనుల మీద మేము పనులు చేస్తున్నాము. మీ మీద చాలా నమ్మకం ఉంది. ఏమని ఇదే మీరు చెప్పింది కదా, నేను డెవలప్మెంట్ కొరకు సహకరిస్తామంటే మీరు డెవలప్మెంట్ కొరకు ఏ రోజు 12 గంటల రాత్రి పైన కూడా మేము మీ ఎంత ఉంటాం. కౌన్సిలర్స్ కూడా అందరూ కూడా డెవలప్ 3-4 నెలలు కూడా టైం ఉంది కాబట్టి వార్డు ఏదైతే ఎమ్మెల్యే కోటా నుండి మీ నిధులు ఎవరికి అంటే 28 మందికి ఇస్తానని చెప్పేస్తే అందరూ కూడా మీకు ఆశ ఉన్నారు. కాబట్టి ఈ వార్డు ఆ వార్డు అనకుండా 28 వార్డు కూడా నేను మస్తు రిక్వెస్ట్ చేశాను, ఎవరికి ఎంపిక చేశాను, వాళ్ళకి చేశాను, మనకు కాలేదు, డబ్బులు ఇవ్వలేదు. కానీ మీరు వికారాబాద్ ఏ పని అవసరం ఉన్నదో కూడా ఇప్పుడే మీరు నిన్ననే ఒకరికి పోయిందనుకో, రాజుపూర్ కట్టుకు పోయింది, అది మనం డౌట్ చేసుకోలేదు. మనం పని చేసే వీళ్ళు రికార్డు ఇచ్చి డబ్బులు ఇవ్వని పరిస్థితి అయితే అది అంటే అక్కడ వార్డు కౌన్సిల్ రిక్వెస్ట్ మనం అక్కడ పని చేస్తున్నాం. ఏది లైట్లు కానీ చిన్న చిన్న కొన్ని పనులు చేస్తున్నాం. కానీ అది అండర్వర్క్ చేసుకోవాలంటే ఈ రోజు మనకు వాటర్ సప్లై లేదు కాబట్టి అండర్వర్క్ చేసుకున్న తెల్లారే వాళ్ళు కుండలిసుకొని మున్సిపాలిటీ వచ్చేస్తాం. కాబట్టి మనం వర్షాకాలంలో అది కూడా అండర్వర్క్ చేసుకుంటాం. రాజీవ్ గృహ తప్ప మన మున్సిపాలిటీలో హ్యాండ్ ఓవర్ రాలేదు అని కమిషనర్
ఇప్పుడు అది మన వికారాబాద్ టౌన్లో ఒక భాగం. వాళ్ళందరూ మనతో పాటు ఉంటున్నటువంటి వాళ్ళు. మనము దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుందామా, ఏం చేద్దాము, ఎట్లా చేద్దాం అనేటటువంటి కమిషనర్ గారు, మీరు, కౌన్సిలర్లు, నా భావన ఒకటే. మనం ఈ మీటింగ్ పెట్టుకున్న ప్రతిసారి కూడా కొట్లాటల గురించి కాబోదు ఎవరు కూడా అందరూ కూడా సామరస్యంగా సమస్య పరిష్కారం అయ్యే దిశగా ఏం చేద్దాం అనేది ఆలోచన చేద్దాం. సరే అది హ్యాండ్ ఓవర్ కావాలంటే మనం హ్యాండ్ ఓవర్ చేసుకుందామా, దాని ఫండ్స్ ఎంత ఉన్నాయి, దానికి ఏంటి లెక్క అనేటటువంటి మనం అందరం కూర్చొని మాట్లాడుకొని వాళ్ళని కూడా మన లోపల కలుపుకొని మన లోపల బాగా చూస్తే బాగుంటుంది, వాళ్ళు సపరేట్గా చూస్తే బాగుంటుందేమని నా అభిప్రాయం. మీ కౌన్సిలర్ అందరూ అయితే చెప్తారు. సార్ దానికి 9 కోట్ల రూపాయలు హౌసింగ్ బోర్డులో ఎస్టిమేట్ అయింది. మా మున్సిపాలిటీ లెటర్ ఇచ్చారు. అయితే మా 1 కోటి ఉన్నది, మేము మీకు 1 కోటితో అడవాడు చేసుకోవాలంటే మీరు అన్ని రోడ్ల కొరకు, డ్రైనేజ్ కొరకు, వాటర్ సప్లై కొరకు డబ్బులు కేటాయించారు. అవి మాకన్నా చేయండి, మీరు చేయండి అని కౌన్సిల్లో తీర్మానం అయింది. అయితే మీరందరూ, ఎందుకంటే నేను కూడా రాహుల్ గుంపు గారు పోయినప్పుడు చాలా ఇబ్బందులు ఉన్నారు వాళ్ళు. మీరందరూ కలిసి వాళ్ళ డబ్బులు కూడా హౌసింగ్ బోర్డు ఇయ్యరు, మనం అండోవర్ చేసుకున్నామంటే నేను కూడా సిద్ధంగా ఉన్నా. ఎందుకంటే వాళ్ళు కూడా మనతో పాటు ఉన్నారు, మనతో పాటు అన్నిటి కూడా పాల్గొంటున్నారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా ఇదే తీర్మానంగా రాజకీయాలు కూడా మనం తీసుకుందామంటే మీరందరూ గారు ఎమ్మెల్యే గారు ఇచ్చినట్టు అది వాస్తవానికి వాళ్ళు కూడా చాలా ఇబ్బంది ఉంది. మనం తీసుకుందామంటే తీసుకుందాం. మీరందరూ ఏకైనా చెప్పండి, తీసుకుంటాం. ఈనాటి సాధారణ సమావేశం ముఖ్యంగా మన శాసనసభ్యుడు ఫస్ట్ ఇక్కడ రావడము చాలా ఆనందించదగ్గ పరిణామం. నూతనంగా ఎన్నికై ఫస్ట్ సాధారణ సమావేశం ఇచ్చేయడము, అందులో భాగంగానే పార్టీలకు అద్భుతంగా అభివృద్ధిలో ముందుకు కావాలని చెప్పడము చాలా అసూయదగ్గ పరిణామము. ఎందుకంటే నియోజకవర్గానికి అందులో వికారాబాద్ పట్టణము మన నియోజకవర్గంలో గుండెకాయ లాంటిది అభివృద్ధి చేయాలని చెప్పి ఆయన తపన చూస్తుంటే నాకైతే నమ్మకం ఉంది. మన వికారాబాద్ మున్సిపాలిటీకి మంచి రోజులు వస్తున్నాయని చెప్పి భావిస్తున్నాను. అదేవిధంగా ఏదైతే మన మున్సిపల్ చైర్మన్ గారు చెప్పడం జరిగింది, ఇంతవరకు ఏదొచ్చినా 14th ఫైనాన్స్ మరియు SC/ST ఫండ్స్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నిధులు రావడం జరిగింది. మన యొక్క ఎమ్మెల్యే గారి ఫండ్స్ ఇట్లా ఈ 4 సంవత్సరాలు ఏమీ రాలేదని చెప్పి అది వాస్తవమే. మన ఇంతకుముందు గతంలో జరిగింది. కాకపోతే ఇప్పుడు మన శాసనసభ్యులు ప్రత్యేకంగా మన వికారాబాద్ పట్టణంలో ఇలా దృష్టి పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం ఒక 50 కోట్ల రూపాయలు మనము మన వికారాబాద్ పట్టణానికి ప్రభుత్వం తరఫున మనము తెచ్చుకున్న సార్, మీరు ప్రతిపాదన చేసి 50 కోట్ల రూపాయలు ఇప్పించినట్లయితే ఇంటర్నల్ రోడ్స్ కానివ్వండి, ఏదైతే మన సాకేత్ నగర్ కానివ్వండి, కమలా నగర్ కానివ్వండి చాలా ఇబ్బందులు ఉంది సార్. వర్షం పడితే కాళ్ళు తీసి కాళ్ళు పెట్టిన వెహికల్స్ కానీ నడిచే పరిస్థితులు లేదు. ఇంటర్నల్ గా ఏదైతే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్లు, మన శాటిలైట్ వర్క్లు జరిగిన ఆ వర్క్లలో రోడ్లను బాగా డ్యామేజ్ అయింది సార్. ఇప్పుడు 50 కోట్ల రూపాయలు బ్రహ్మాండంగా సుందరంగా మన పట్టణం అయితే సార్. అదేవిధంగా ఇంతకుముందు రాజీవ్ బ్రోకర్ గురించి మన మన చైర్మన్ గారికి చెప్పడం జరిగింది. అయితే సార్ ఒకటి ఏంటిదంటే ఇంతకుముందు గతంలో రాజీవ్ బ్రోకర్ హౌసింగ్ సొసైటీ హౌసింగ్ బోర్డు కింద డెవలప్మెంట్ అయింది సార్. ప్రస్తుతం హౌసింగ్ బోర్డే లేదు సార్, అర్థమైపోయినది. ఇప్పుడు ఏం చేసినా మనం ప్రభుత్వం తరఫునే చేయాల్సిన అవసరం ఉంది. మీరు అన్నట్టు మనం అందులో మన వికారాబాద్ పట్టణంలో కలుపుకున్నాము. అది ఏదైతే 50 కోట్ల రూపాయలు అందులో కావాలనే ఇంకా రాజకీయ కింద మనం డెవలప్మెంట్ చేసుకొని బ్రహ్మాండంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. మీకు కౌన్సిల్ కానివ్వండి, ప్రతి ఒక్కరు మీరు వెన్నంటే నేను ఉంటాము. మీరు ఏడికి రమ్మన్నా ఏడికి రమ్మంటే డెవలప్మెంట్ విషయంలో మాత్రం మీకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించాలని చెప్పి నాకైతే ఆ విషయాలు నిజంగా కూడా తెలియదు. అసలు ఎంత జరిగింది, ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉన్నాయి, అసలు ఎంత ఉండాల్సింది, ఎంత ఉన్నాయి అనేటటువంటి నాకు తెలియదు. కానీ అసలు అక్కడ నిజంగా అక్రమాలు జరిగినాయి అనేటటువంటిది దాని మీద ఎంక్వైరీ పెట్టడానికి కూడా మీకు ఏం వెనకాడం అసలు 9 కోట్ల అంటే ఏం జరిగింది. అది ఒకటి నాకు ఇంకా దృష్టిలో ఉన్న శాటిలైట్ ఘోరంగా మంచిగా తయారవుతుందని చెప్పి వికారాబాద్ అనుకుంటే ఘోరంగా తయారైనటువంటి ఒక స్కీము. మనం సెంట్రల్ గవర్నమెంట్ 10 సిటీల ఎన్నికైతే
జయపాల్ రెడ్డి గారి పుణ్యమా అని చెప్పి మన వికారాబాద్ కాదు అంత మంచి వస్తే డెవలప్ కాలేదు, దరిద్రంగా తయారైంది. నేను ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించడం లేదు, కానీ నిజంగా కూడా మీరు మనకు శాపంగా తయారైనట్టుగా అయిపోయింది రోడ్ల వ్యవహారం చూస్తూ ఉంటే. అసలు ఏంటి దాని మీద కూడా మనం అంత రివ్యూ పెట్టాల్సినటువంటి అవసరం తప్పకుండా కూడా ఉంది. ఈ రాజీవ్ గృహకాలంలో ఏంటి అసలు ఏంది ఆ 9 కోట్ల అంటే 2 కోట్లకే వచ్చింది, 1 కోటికి ఎందుకు వెళ్ళింది ఏమైనా దాని మీద అసలు విచారం చేయాలి. ఏం చేస్తారు మన డబుల్ బెడ్రూమ్ల విషయంలో మనకు దాదాపు 2 సంవత్సరాల కింద అక్కడ శంకుస్థాపన అయింది. అది పంచాయతీరాజ్లో టెండర్ పెట్టిండ్రు. 6 నెలల లోపల మనం పెట్టాలని 6 నెలల తర్వాత 1 సంవత్సరం మనకు ఈరోజు టెండర్ చదివితే పంచాయతీరాజ్లో వస్తే ఇప్పుడు మాకు అండవర్ చేస్తుంటే అది మళ్ళీ మనం టెండర్ పెట్టాలి. ఎందుకంటే మళ్ళీ దాంట్లో కూడా చెడు పేరు రాకుండా దానికి టెండర్ పెట్టాలి. ఇప్పుడు ఎమ్మెల్యే సాబ్ చెప్పాడు ఏంటి, ఏదైతే శాటిలైట్ మీద యునానిమస్ గా 28 మంది కౌన్సిలర్స్ 3 సార్లు తీర్మానం చేసినాం. దీన్ని సక్రమంగా మీరు చేయండి అని చేస్తే కూడా అక్కడ అధికారులు ఏదైతే పబ్లిక్ హెల్త్ అధికారులు పట్టించుకోకుండా వారికి పేమెంట్ చేయడం జరిగింది. ఇంకోసారి మీరు తీర్మానం చేసి దీన్ని ఇంక్వైరీ చేస్తే ఈ దాంట్లో నేను తీర్మానం పెట్టేస్తా. 28 మంది అంటే ఇప్పుడు వచ్చిన కౌన్సిలర్స్ అందరూ కూడా దాన్ని ఇంక్వైరీ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు కూడా మాకు సహకరించండి. మీకు తప్పకుండా ఈ దాంట్లో మనం సక్రమంగా ఇంక్వైరీ చేస్తే ఇట్లా మీకు కూడా మంచి పేరు వస్తుంది, మా బాడీ కూడా మంచి పేరు వస్తుంది. కాబట్టి మీరు ఇదే దాంట్లో తీర్మానం చేసి కూడా మళ్ళీ ఇచ్చేద్దాం. ఏం సార్ ఇప్పుడు మనం అందరూ ఈ తీర్మానం కూడా చేసి ఇచ్చేద్దాము. ఎందుకంటే శాటిలైట్ సార్ అన్నట్టు అంటే పార్టీ ఏదైనా సక్రమంగా చెప్తుంది జయపాల్ రెడ్డి గారు చేసిందని దానికి అంటే మన ఎమ్మెల్యే గారు కూడా చాలా సంతోషం ఆ ముచ్చట చెప్పినందుకు. దీన్ని ఇంక్వైరీ చేసి వికారాబాద్ పట్టణంలో నేను సుందరంగా చేస్తానన్న దానికి 28 మంది పార్టీల కౌన్సిలర్స్ కూడా మీకు సహకరిస్తారు సార్. ఏ పని చేసినా కూడా వీళ్ళందరూ కూడా 28 మంది ఈ రోజు వరకు కూడా ఎజెండాలో అన్ని పార్టీలకు సక్రమంగా నేను ఒక దాంట్లో ఎక్కువ ఒక దాంట్లో తక్కువ పెట్టలేదు. అందరినీ కూర్చోబెట్టి మనం అందరం కూడా 28 మంది అన్నదమ్ములాగా ఉన్నాం కాబట్టి అన్ని విధాలుగా పెట్టడం జరిగింది. మీరు కూడా మాకు అదే విధంగా సహకరిస్తారని చెప్పినందుకు మీకు నేను ధన్యవాదాలు చెప్తూ ఇప్పుడు శాటిలైట్ మీద మన పబ్లిక్ హెల్త్ డి గారు ఉన్నారు. ఎందుకంటే మొత్తం దాంట్లో నేను కూడా డి మన ఈఎన్సీ దగ్గర పోయడం జరిగింది. ఏదైతే మాన్యువల్ చేసిందో దానికి అసలు కాదు చేయకుండా నేను పబ్లిక్ హెల్త్ చేస్తే దాని విషయంలో ఇప్పుడు కూడా అంటే పూర్తిగా పని కాదు సార్. అది ఏకగ్రీవంగా అన్ని కౌన్సిలర్లు అన్ని పార్టీల వాళ్ళు కూడా సహకరిస్తారు. దాని మీద మీరు చాలా శ్రద్ధ తీసుకుంటేనే ఎందుకంటే మా కౌన్సిల్ని తిరస్కరించి వాళ్ళు ఏదైతే కమిషనర్ అండవర్ చేసుకుంటే ప్రపంచంలో లేనటువంటి మా కమిటీకి అది చాలా గౌరవం కాదు. ఎందుకంటే మేము 3 సార్లు దీని మీద సక్రమంగా పని కాలేదు, సక్రమంగా దీని మీద పని చేయమని చెప్పి దీనికి పేమెంట్ కూడా ఆపమని చెప్పినాం. కలెక్టర్ దగ్గర కూడా సార్ అన్నాడు, నేను కూడా అవసరం అనిపిస్తే లెటర్ ఇచ్చేస్తా, దీన్ని ఇంకోటి చేపిస్తా, పేమెంట్ కూడా ఆపిస్తాను కూడా సార్ చెప్తాను. దీన్ని చాలా మీరు ఇది ఫస్ట్ పాయింట్, దీన్ని సక్రమంగా చేస్తే మనం చాలా మంచి పేరు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు సుధాకర్ రెడ్డి మాట వాటర్ సప్లై చాలా ప్రాబ్లం ఉంది. శివసాగర్ పూర్తిగా ఎండిపోయింది. అదేవిధంగా మనకు రావాల్సిన మంచి నీరు కూడా అక్కడ బిల్ పెండింగ్ ఉంది కాబట్టి వాళ్ళు కూడా మనకు నీళ్లు కూడా లేవు. 3 కోట్ల చిల్లర 4 కోట్ల వరకు మనకు అక్కడ పెండింగ్ ఉంది. మరి పెద్దలు ఎమ్మెల్యే కాబట్టి మరి మీరు తప్పకుండా ఆ మంచిగా వాటితో మాట్లాడి మరి ఆ నీళ్లు కూడా వచ్చే విధంగా అంటే మనం ఇట్లా మనం ఆ ప్రిన్సిపల్ కట్టే పరిస్థితిలో మన మున్సిపాలిటీ లేదు. 3 కోట్ల చిల్లర 4 కోట్ల రూపాయలు అంటే 6 కోట్ల రూపాయలు మన కన్సిడర్ చెప్తాం. మరి 6 కోట్ల రూపాయలు మన వికారాబాద్ మున్సిపల్ నుంచి వారికి కట్టే పరిస్థితి లేదు. కాబట్టి మనం దాన్ని మాఫీ చేయించి ఆ మందిర నీరు కూడా మనకు వస్తే మరి మనం తప్పకుండా కూడా వికారాబాద్ పట్టణ ప్రజలకు నీరు సప్లై చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు మిషన్ బాధిత నీళ్ళు కూడా మనకు వస్తున్నాయి కాబట్టి మందిర నీళ్ళు ఇటు మిషన్ బాధిత నీళ్ళు ఈ 2 నీళ్ళు కూడా మనం వాడుకుంటే తప్పకుండా మన వికారాబాద్ పట్టణ ప్రజలకు పూర్తిగా మనం నీటి లేకుండా అందరూ కూడా సప్లై చేసే అవకాశం. మరి అదేవిధంగా ఇంతకుముందు చాలా మంది ఎమ్మెల్యేలు చేసినారు. మరి ఎవరు కూడా మన వికారాబాద్ పట్టణం గురించి కానీ మన వికారాబాద్ జిల్లా గురించి కానీ గట్టిగా ఫైట్ చేయలేదు. ఎందుకు ఫైట్ చేయలేదు అని నేను చెప్తానంటే మన వికారాబాద్ జిల్లా నిర్వీర్యమైన జిల్లా తీయడం జరిగింది.
అది పెద్దలు ఎమ్మెల్యే గారికి తెలుసు. మరి దాని గురించి కూడా గట్టిగా పరచుకోలేదు. అదేవిధంగా మరి ఎలక్షన్స్ ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారికి వచ్చినారు, కేసీఆర్ గారు వచ్చినారు. మరి జోన్ విషయాన్ని కూడా జోగులంబ జోన్ నుంచి తీసేసి ఇప్పుడు చార్మినార్ జోన్లో ప్రకటన చేసినారు. మరి నేను ఇవన్నీ కూడా మీకు ఎందుకు చేస్తున్నాను, తప్పకుండా మీరు దీన్ని పరిశుభ్రం చేయాలి. పరిశుభ్రం చేసి తప్పకుండా ఈ జోగులంబ జోన్ నుంచి తీసేసి ఈ చార్మినార్ జోన్లో వేసే విధంగా మీరు ప్రయత్నం చేయాలని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నాను. అదేవిధంగా మరి ఈ ఫండ్స్ విషయానికి వస్తే ఈ PUFIDs అనే ఫండ్స్ మనకు ఒక 20 కోట్ల రూపాయలు మనకు రావడం జరిగింది. మరి ఈ 20 కోట్ల రూపాయలు వచ్చినాయంటే ఈ పేరు మాత్రం మన మున్సిపల్ పేరు, కానీ ఫండ్స్ మాత్రం మన మున్సిపాలిటీ ఎక్కడ కూడా వాడడం సరిగ్గా అంటే కరెక్ట్గా వాడటం లేదు. నాకు తెలిసి ఒక 30% ఒక 25% మాత్రమే ఈ మన ఇక్కడ ఈ స్లాట్ హౌస్ కానీ లేదంటే ఇక్కడ దీని కాకుండా శ్మశాన ఒకటి స్లాట్ హౌస్ 50 లక్షల రూపాయలు. అదేవిధంగా ఈ ఐడియల్ షాప్ కూడా 1 కోటి రూపాయలు. అదేవిధంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి ఒక 1,50 లక్షల రూపాయలు. ఈ విధంగా కొంచెం మాత్రం నాకు తెలిసి ఒక 20% 30% మాత్రం ఆర్డర్ సార్. మనం ఈ మిగతా డబ్బులు మొత్తం చూస్తే ఇవన్నీ కూడా R&D కూడా చెప్తా ఉన్నాయి. మరి ఫండ్ మాత్రం మున్సిపల్ ఫండ్ చెప్తా ఉన్నారు, మున్సిపాలిటీకి ఇస్తా ఉన్నారు. కానీ ఈ ఫండ్ మాత్రం R&D రోడ్ మాత్రం వాడుతూ ఉన్నారు. ఇది మా మున్సిపాలిటీకి పూర్తిగా అన్యాయం చేసినటువంటి పరిస్థితి. ఇంతకుముందు గత లాస్ట్ మీటింగ్ లో మా మున్సిపల్ మీటింగ్ జరిగినప్పుడు అప్పుడు ఎమ్మెల్యే గారు సంజయ్ గారు ఉంటే మరి నేనే ఆ రోజు ఇదే విధంగా మాట్లాడి ఇదే విధంగా గట్టిగా చెప్పినా సార్ మనకు వచ్చిన 20 కోట్ల రూపాయలు మన మున్సిపాలిటీ కానీ మన మున్సిపాలిటీ ఎక్కడ మనం వాడుకోవట్లేదు, మరి R&D రోడ్ మొత్తం వాడుతున్నారని చెప్తే నేను కొత్త రూపాయలు చేశాను. ఇప్పుడు మా ముందుకు వచ్చింది. మరి ఇదే విధంగా ఈ 20% 30% కాకుండా 100% మన వికారాబాద్ మున్సిపాలిటీకి సంబంధించిన ఫండ్స్ కాబట్టి మన వికారాబాద్ మున్సిపాలిటీకి వాడుతున్నట్లయితే చాలా మంచి డెవలప్మెంట్ అయ్యింది. ఇప్పుడు ఇంతకుముందు మా మున్సిపల్ వైస్ చైర్మన్ గారు చెప్తారు, సాగర్ నగర్ కానివ్వండి, కమల్ నగర్ కానివ్వండి, మార్గ నగర్ కానివ్వండి, ఇవన్నీ ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి. మనం ఇంతకుముందు ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి పిల్లలు మొత్తం తొక్కేసి మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసినారు. అవి కూడా ఇప్పుడు ప్రజలు వర్షకాలం వస్తే ప్రజలు ఇళ్ళ నుంచి బయటకు వస్తున్నది. కనీసం మనిషి వెళ్ళాలంటే కూడా ఒక భూలకు మూలంగా పంటలాగా మారిపోయిన పరిస్థితి అక్కడ పడుతుంది. మరి ఆ విధంగా నేను దయచేసి మీటింగ్ పెట్టుకున్నది అందరం సమస్యల గురించి చర్చించుకోవడానికి. అన్యత భావించకుండా సెల్ ఫోన్ బంద్ చేసి అన్న పెట్టండి, సైలెంట్ నాది కూడా బంద్ చేసి పెట్టండి. ఎందుకంటే మనం మీటింగ్ పెట్టుకున్నది చర్చించుకోవడానికి కానీ తమాషాగా ఫోన్లు మాట్లాడుకోవడం మాత్రం. థ్యాంక్ యూ సార్. అయితే ఈ విధంగా మన 100% మన మున్సిపల్ ఫండ్ మనం వాడుకుంటే మనకు సాగర్ నగర్ కానీ, కమల్ నగర్ కానీ, మార్పు నగర్ కానీ అన్ని కూడా చక్కగా రోడ్లు అయ్యేవి. మరి అవన్నీ కూడా బ్రహ్మాండమైన పరిస్థితి పడేది. ఏమంటారు సాగుతూ ఉన్నట్టు కాకనీయతో ఎదుగులా ఉన్నట్టు మన మున్సిపాలిటీ వచ్చిన ఫండ్స్ మనం వాడుకోకుండా మరి R&Dలో చాలా ఫండ్స్ ఉంటాయి. మీకు అందరూ తెలిసిన విషయమే. R&Dలో చాలా ఫండ్స్ ఉంటాయి. మరి R&D వాళ్ళు వచ్చి మన మున్సిపాలిటీ ఎప్పుడు కూడా 1 రూపాయి ఇచ్చిన పరిస్థితి లేదు. వాళ్ళ కూడా మనం రేగింగ్ చేస్తూ మనం డెవలప్మెంట్ చేస్తుంది తప్ప మన మున్సిపాలిటీ మనం వాడుకునే పరిస్థితి లేదు. అదేవిధంగా అవుటర్ రింగ్ రోడ్ కూడా మనం ప్లాన్ చేసినాం. అవుటర్ రింగ్ రోడ్ ప్లాన్ చేసి మన ముఖ్యంగా తాండూరు కంటే కూడా ముఖ్యంగా మన వికారాబాద్ జిల్లా హెడ్ కాబట్టి మనకు స్పెషల్లీ ఫస్ట్ మనం అవుటర్ రింగ్ రోడ్ ఫార్మేషన్ చేయాల్సిన అవసరం మన వికారాబాద్ జిల్లాకు ముఖ్యంగా మనకే మొట్టమొదటిసారిగా అవసరం. తాండూరు కంటే కూడా మనకే మొట్టమొదటిసారిగా అవసరం. మరి దీన్ని పట్టించుకున్న నాలుగు గారు ఎమ్మెల్యే గారు ఎవరు ఇంతకుముందు లేకుండే మరి పెద్దలు ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఆనంద్ గారికి ఇచ్చినారు. మరి మన యువకులు ఉన్నారు, తప్పకుండా నేను డెవలప్మెంట్ చేసి చూపిస్తానని చెప్తా ఉన్నాను. కాబట్టి నేను నా కోరిక కూడా ఒకటే, మనం ప్రజలు నమ్మి మనకు ఓటేసి మనం గెలిపించడం కాదు, వారి కోసం కూడా మనం తప్పకుండా టైం ఇవ్వాలి. తప్పకుండా మనం వాళ్ళ కోసం డెవలప్మెంట్ కోసం పాటుపడాలి. ఎంతసేపు మనం ఏం సంపాదిస్తున్నాం, మనం ఏం చేస్తున్నాం, నాకేంటి వస్తుంది అని చెప్పి ఇంతకుముందు మా కోటి కౌన్సిలర్లు చాలా మంది నేను చెప్తా ఉన్నాను. నాకేంటి అని ఆలోచించే వాళ్ళు తప్పకుండా మనం ప్రజల కోసం పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మరి ఈ విధంగా ఈ అవుటర్ రింగ్ రోడ్ గురించి కూడా మీకు ఒకసారి మళ్ళీ నేను గుర్తు చేస్తున్నాను సార్. తప్పకుండా దీని గురించి పట్టించుకోవాలి, దానికి ఫండ్స్ ఇస్తారండి, దాన్ని ఫార్మేషన్ చేయించండి. మీ పేరు వికారాబాద్ జిల్లాలో కానీ వికారాబాద్ పట్టణంలో కానీ చిరస్థాయిగా తెలిసిపోతుంది. మరి ఆ విధంగా ఉందని చెప్పి మరి ఇంకోసారి చెప్తున్నాను. అదేవిధంగా ఈ 20 కోట్ల విషయం కోసం పెట్టాలంటే అలాగే ఎక్కడంటున్నాయి. మరి ఇంట్లో రాబోయే ఫండ్స్ అన్నా కానీ కొంచెం పెద్ద ఎత్తున ఫండ్స్ తీసుకొచ్చి వికారాబాద్ మన మున్సిపాలిటీని పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, అదేవిధంగా ఇంకొక చిన్న విన్నపం ఏంటంటే ఇంతకుముందు ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు చాలా ఫండ్స్ మా ఫోర్టీన్ ఫైనాన్స్ అని అనుకోండి, లేకపోతే ఏఎస్సీ ఫండ్స్ అని ఇవన్నీ ఫండ్స్ కూడా మన ఎస్సీ ఎస్టీ ఎస్పీ ఫండ్స్ అని ఇవన్నీ ఫండ్స్ కూడా మాకు చాలా మటుకు వచ్చినాయి. కానీ గవర్నమెంట్ సరిగ్గా రిలీజ్ చేయలేకపోయింది.
అంటే మాకు రావాల్సిన ఫండ్స్ మాత్రం ఇవ్వాలి కూడా. జనరల్ గా సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే స్టేట్ గవర్నమెంట్ వచ్చే ఫండ్స్ మాత్రం మాకు లెటర్ జీవో వస్తా ఉన్నది. మేము త్వరగా మీటింగ్ పెట్టుకుని దాని రెజల్యూషన్ పాస్ చేసి మళ్ళీ గవర్నమెంట్ పంపిస్తున్నాం. కానీ వాళ్ళు మాత్రం మాకు సకాలంలో మాకు డబ్బులు ఇవ్వలేకపోతున్నాం. దానివల్ల కూడా పూర్తిగా గవర్నమెంట్ గుర్తుపడుతుంది. మరి స్పెషల్ ఫండ్ ఇవ్వకపోగా మున్సిపాలిటీకి స్పెషల్ ఫండ్ ఇవ్వకపోగా మరి మాకు వచ్చే వాటానే మరి సరిగ్గా కరెక్ట్ గా ఇవ్వలేకపోతున్నాం. కాబట్టి మరి దాని మీద కూడా దృష్టి పెట్టాలి. తప్పకుండా ఈ మాకు వచ్చే ఫండ్స్ తో పాటు మరి స్పెషల్ ఫండ్స్ పెద్ద ఎత్తున తీసుకురావాలి. తీసుకొచ్చి మన వికారాబాద్ జిల్లాను, వికారాబాద్ పట్టణాన్ని, వికారాబాద్ మున్సిపాలిటీని పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేయాల్సిందిగా కోరుకుంటూ మనకి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు మున్సిపల్ చైర్మన్ గారు సత్యశేఖర్ గారికి, అదేవిధంగా ఎమ్మెల్యే గారికి, కమిషనర్ గారికి, అందరికీ కూడా చైర్మన్ గారికి ప్రతి ఒక్కరికి పేరు కూడా నాకు ధన్యవాదాలు చేసుకుంటూ సెలవుస్తున్నాను. థ్యాంక్ యూ. 3% ఏకీభవిస్తున్నాం. దాంట్లో ఎటువంటి భేదాభిప్రాయాలు. మొదటి ఏంటంటే వాటర్ ప్రాబ్లం బాగున్నటువంటి అందరికీ తెలిసినటువంటి సమస్యని ఆ విషయం మీద బిల్లు ఎంతుందో పెండింగ్ బిల్లు నాకు తెలియదు. కానీ నేను దానకిషోర్ సార్ గారిని పర్సనల్గా కలవడం జరిగింది, మాట్లాడడం జరిగింది. దాంతో ఇప్పుడు కొత్తగా ఏంటంటే సివియర్గా వాటర్ ప్రాబ్లం ఉంటే వాళ్ళు కొంచెం రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి కొంత ప్రాబ్లం లేదు. ఆయన ఏమంటుందంటే మీకు కావాల్సినంత మొత్తం వాటర్ మేము ఇవ్వలేము ఎమ్మెల్యే గారని చెప్పిన. ఎందుకంటే మాకు కూడా చాలా ఇక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీరు అడుగుతున్నారు, మీ బిల్లు పెండింగ్ ఉన్నా కానీ మానవతా దృక్పథంతో మీరు అడిగినందుకు కొంచెం రిలీజ్ చేస్తున్నారు అన్నారు. ఆయన అక్కడే రిలీజ్ చేపిస్తున్నారు. కమిషనర్ గారికి తెలుసు. కొత్తగా ఉన్నటువంటి రాజమల్ల ప్రతాప్ పెట్టాలి వాళ్ళ ప్రాబ్లం. ఒకటి. రెండో పాయింట్ మీరు అడిగినటువంటిది జోన్ విషయం. జోన్ విషయము సీఎం గారు ఇక్కడ వచ్చి సభలో చెప్పినటువంటి మా మాట వాస్తవము. ఆ విషయం మీద నేను ప్రత్యేకంగా సీఎం గారిని కలవడం జరిగింది. దాన్ని చేస్తానని చెప్పి కూడా ఆయన మాట్లాడడం కూడా జరిగింది. ఇంకా మూడవది వచ్చేసి మీకు 20 కోట్లు ఏదైతే రిలీజ్ అయిందో మీరు చెప్పింది వాస్తవమే. మన R&D దానికి వాడుతున్నారు అనేటటువంటి. కానీ మన ఇప్పుడు సెంట్రల్ లైటింగ్ గురించి మన సిటీకే ఒకటి. రెండో పాయింట్ ఏంటంటే మీరు మొన్న చూసి ఉంటారు. R&D అంటే మీకు తెలిసో నాకు తెలియదు. కానీ ఫండ్స్ లేవనేటటువంటి మాత్రం నిజంగా వాస్తవము. ఎందుకంటే చిన్న క్యాష్ వర్క్ జరగడానికి మీకు తెలుసు. దాన్ని చాలా రోజుల నుంచి పెండింగ్ ఉంటే ఆ మాత్రం కొంచెం ఫండ్ అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు, సార్ మాకు మేము కాంట్రాక్టర్లకు 10 కోట్లు బిల్లు పెండింగ్ ఉంది, మీరు కాంట్రాక్టర్లతో మాట్లాడండి. వాళ్ళు చేస్తలేరు, మేము ఎంత చెప్పినా చేస్తలేరు అంటే నేను పర్సనల్గా కాంట్రాక్టర్తో మాట్లాడి రిక్వెస్ట్ చేసి సరే మీకు బిల్లు ఏమన్నా నాకు తెలియదు కానీ ఇక్కడ కింద కొంతమంది కింద వాటి ఫ్రాక్చర్స్ అవుతుంది, ఇది చాలా దూరంగా ఉందని చెప్పి వాళ్ళకు రిక్వెస్ట్ చేసి నేను R&D SCని కూడా పిలిపించి కలెక్టర్ దగ్గర కూర్చోబెట్టేసేసి దాన్ని సాల్వ్ చేసింది. నేను ఎందుకు చెప్తున్నా ఇదంటే R&D లోపల ఫండ్స్ ఇచ్చిందో విషయం తెలుసు. R&D లోపల ఫండ్స్ లేవు. వాళ్ళే కాంట్రాక్టర్లకు మన వికారాబాద్కి సంబంధించిందంటే 10-11 కోట్లు వాళ్ళు పెళ్లి ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఏం చేస్తున్నాం మేము కూడా ఆలోచన చేస్తున్నాము. కాకపోతే ఈ శాంక్షన్ అయిన ఫండ్ వచ్చి 5 కోట్లు 6 కోట్ల కరెక్ట్ ఫిగర్ తెలియదు. కానీ పార్కు సంబంధించి కూడా కార్మిక ఏరియా గారికి మాట్లాడే దాన్ని ఇవ్వడం జరిగింది. కాబట్టి నిన్న మీరు పేపర్ చూసినట్టు నేను కేటీఆర్ గారు ఆ పార్కు ప్లేస్ వెళ్ళి చూడడం జరిగింది. ఎందుకంటే మాట్లాడినట్టు రిలీజ్ చేసినట్టు కేటీఆర్ గారితో నేను వెళ్ళకూడదు కదా. అంటే నేనే మీరు పోయినప్పుడు కూడా ఇది పార్క్ ఇంతవరకు కూడా ఏడ పార్క్ అనేది కౌన్సిల్ కానీ చైర్మన్ కానీ తెలియదు. అంటే నాకు నిన్న ఎందుకు పోయినంటే మీకు కొంతమంది R&Dలకు సంబంధించిన ప్రాబ్లం ఉంది. మన వికారాబాద్ R&Dలకు సంబంధించిన ప్రాబ్లం ఉంటే వాళ్ళ మీటింగ్ కలెక్టర్ ఆఫీస్ ఉంటే నేను ఆడిపోయాను. ఆడిపోతే ఇది వాళ్ళ సమస్య పరిష్కారం అయిన తర్వాత ఇక్కడ పార్క్ పెడుతున్నాయంటే నాకు తెలియదు అసలు. నాకు తెలియదు కమిషనర్ గారు వచ్చింది. కమిషనర్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. చైర్మన్ తెలుసు కదంటే మరి నాకు తెలియదు ప్లేస్ ఏంటంటే ఆయన కమిషనర్ గారిని పిలిపించి అక్కడ ఆ ప్లేస్ చూడడం జరిగింది. అంటే దాన్ని ఒకటి పార్క్ చేయాలనేటట్టు మిగిలిన వాటిని డెఫినెట్గా మనం ఫండ్స్ తీసుకురావడానికి ప్రయత్నం చేద్దాము. నా పరిధిలో ఉన్నంత వరకు డెఫినెట్గా వికారాబాద్కు ఎన్ని రావాలో అన్ని తెచ్చే విధంగా నేను ప్రయత్నం చేస్తానని చెప్పి నేను అందరికీ భావిస్తున్నాను. ఏదైతే పని ఆగిపోయింది, పని అయితలేదు. కొద్దిగా ఫస్ట్ సర్వే ప్రాబ్లం వచ్చింది. సర్వే ప్రాబ్లం వచ్చి పక్క ల్యాండ్లను నా ల్యాండ్లో వచ్చి అని చెప్పి పని ఆపించింది. అసలు దాదాపు అది చాలా ఇంపార్టెంట్ విషయం సార్. మన స్మృతివనం ఒకటి పార్క్ టైప్ కింద మన గ్రేవ్యార్డ్ అయిపోయింది. ప్రజలు వెళ్ళిన ఇట్లా శ్మశాన వాటికి లెక్క కాకుండా పార్క్ టైప్ లెక్క డెవలప్మెంట్ అనుకుంటాము. పార్కింగ్ చేసేది, మళ్ళీ కూర్చోవడానికి మళ్ళీ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు, పెద్ద గేట్లు, వాటర్ సౌకర్యము మరియు శివాలను
కాల్చడానికి ఇవన్నీ మంచిగా చాలా ఒకటి పార్క్ దగ్గర ఉంటుంది సార్ డెవలప్మెంట్ అది చాలా ఇంపార్టెంట్ వర్క్ సార్ అది మన దానికి మన రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇట్లా సరిగా స్పందిస్తలేరు మన ఎంతో గతంలో ఉన్నటువంటి కలెక్టర్ దివ్య మేడం గారు చాలా దాన్ని స్ఫూర్తిగా తీసుకొని హైదరాబాద్లో మన వైకుంఠ ధామాలను ఆదర్శంగా తీసుకొని ఇక్కడ డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో అదొకటి ప్లస్ డంపింగ్ యార్డ్ ఒకటి రెండింటిని స్టార్ట్ చేయడం జరిగింది. డంపింగ్ వర్క్ ఇట్లా కొంచెం పెండింగ్ ఉంది. వన్ సైడ్ 3 sides కంపౌండ్ వాల్ ఉంది, ఒక సైడ్ కంపౌండ్ వాల్ వైడ్ ఉంది. అక్కడ ఇట్లా డంపింగ్ యార్డ్ అయిపోయిందంటే వన్ సైడ్ కంపౌండ్ వాల్ అయితే డంపింగ్ యార్డ్ కంప్లీట్ అవుతుంది. ఇంకోటి ముఖ్యంగా మనం ఇక్కడ డ్యామ్ దగ్గర శివారెడ్డిపేట డ్యామ్ దగ్గర 5 కోట్ల రూపాయలు దాదాపు 5 కోట్ల 8 కోట్ల అమౌంట్ ఎక్కలేదు. దాదాపు 5 కోట్ల రూపాయల పైనే అక్కడ పార్కుకు కేటాయించడం జరిగింది. ఈ టీఎస్సీ 51 జీవో కింద 20 కోట్ల రూపాయలు అంటే దాదాపు 25% అమౌంట్ అక్కడే కేటాయించడం జరిగింది. అది అందులో అమౌంట్ 1 కోటి రూపాయలు ఇక్కడ మన 20 కోట్లలో గాంధీ పార్క్ డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఈ గాంధీ పార్క్ అయితే వికారాబాద్ సెంటర్ పాయింట్ ఉంది. డెవలప్మెంట్ తోటి ఇంకా డెవలప్మెంట్ మనం ఇంకా చేసుకుంటే ఇక్కడ ప్రజలు కానీ ఇక్కడ వాకర్స్ మరియు వచ్చి ఇక్కడ ఆహ్లాదకరంగా ఉండేది వాతావరణం ఉందా ఇక్కడ వచ్చిపోతారు. ఆ డ్యామ్ దగ్గర దాదాపు చాలా దూరం ఉంది సార్. అక్కడ వెళ్ళి మనం 5 కోట్ల రూపాయలు పెడితే సమంజసం కాదేమో అని చెప్పి నా అభిప్రాయం. ఆ 5 కోట్ల రూపాయలు మన కమలానగర్ సాకేత్ నగర్ అసలు ఏరియాలలో వాడుకుంటే ఇంటర్నల్ రోడ్స్ కానీ వాడాలో వాడుకుంటే బాగుంటుందని చెప్పి నా ఒపీనియన్ సార్. అది ప్లస్ ప్రత్యేకంగా మన గ్రేవేడ్ మాత్రం ఇమీడియట్గా చేంజ్ చేస్తాం. ఎందుకంటే 11% మైనస్ తోటి కాంట్రాక్ట్ వేయడం జరిగింది. అది మన మున్సిపాలిటీకి ఆ బెనిఫిట్ ప్లేస్ చేసినందుకు ఇమీడియట్ అది ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే వర్క్ స్టార్ట్ అయ్యడానికి కాంట్రాక్ట్ మీద మేము సిద్ధంగా ఉన్నాం సార్. వీటి మీద కొద్దిగా శ్రద్ధ చెప్పండి సార్. గ్రేవేయార్డ్కి సంబంధించింది అదే నాకు తెలియదని డెఫినెట్గా దాన్ని పోయి చూద్దాము. అది మన పెండింగ్లో ఉంటే మాత్రము రెవెన్యూ వాళ్ళతో మాట్లాడి దాన్ని వీలైనంత తొందరగా చెప్పేయడానికి దాన్ని గోపాల్ గ్రేవేయార్డ్ రాసుకుంటాం. ఒకటి డంపింగ్ యార్డ్ కూడా అది కూడా అక్కడ రిప్రజెంట్ అది కూడా చూద్దాం. ఆ డంపింగ్ యార్డ్ అక్కడ వేయకుండా ఇప్పుడు ఇప్పటికీ పంచాయతీ దగ్గరలో ఏదో వనరులు వేస్తున్నారు మున్సిపాలిటీ నిన్న అది అందరి సైడ్ మనం అందరికీ డెవలప్ చేయాలనేటువంటి మేము చేసుకున్నటువంటి ప్రణాళిక ఉంది. అందరికీ కూడా మనం టూరిజం చేయాలనేటువంటి కాబట్టి అక్కడ సైడ్ తీసుకొని మనం అంతా డబ్ చేసుకుంటే ఘోరంగా తయారైతే సొంత పట్టణాలు సార్ 10 ఏళ్ళ ఆయన రిపోర్ట్ సొంత నా పట్టణం అది ప్రొవిన్సిపల్ ల్యాండ్ అందుకే నాకు అదే తెలియదని నేను మాట్లాడాలి. 20 లక్షలు ఖర్చు పెట్టింది సార్. ఇల్లే పోయాలి 20 లక్షలు ఖర్చు పెట్టింది. నేను తింటానే వాళ్ళు ఇస్తూ రూపాయలు అదే వేరేం కదా. 10 ఎకరాలు పట్టణం అసలు ఏం లేదు. టెండర్ నడుస్తుంది ఆల్రెడీ మీరే తప్పే టెండర్ అది సరే అదేముందో చూద్దాం. డంపింగ్ యార్డ్కి సంబంధించి కూడా చూద్దాం. ఇంకొకటి పార్క్ విషయం అయితే నాకు నిన్నమొన్నటి వరకు నాకు కూడా తెలియదు దానికి అర్థం ఉన్నది. అది ఏది దాని కింద రిలీజ్ అయిందో దీంట్లో హ్యాండ్ పెట్టిరా మళ్ళీ కూడా కలెక్టర్ గారితో ఒకసారి మాట్లాడతాను. నేను కూడా మీతో ఏకీభవిస్తాను. అంటే ముందు మనకు లోకల్ మంచి చేసుకోక కూడా అందంగా నేను దాంతో డెఫినెట్గా ఏకీభవిస్తాను. కానీ అది ఏ దాని కింద రిలీజ్ అయ్యి ఏంటి దానికి సంబంధించి మొత్తం కనుక్కున్న తర్వాత తప్పకుండా దాన్ని ఒకవేళ వచ్చేటట్టుంటే డెఫినెట్గా ముందు ఇది అయిపోయాక ఇంటకెళ్ళి రచ్చగలిసి ఇల్లు చేసేదంటే కూడా మనం బాగా పెట్టుకుని చేసుకుని ఏం లేదు. నేను కూడా చెప్తాను నాకు తెలియదు దాని గురించి అసలు ఏం కింద రిలీజ్ అయ్యే ఫ్రెండ్స్ అది ఏంటి విషయం కనుక్కున్నాక డెఫినెట్గా మళ్ళీ ఒకసారి ఇప్పుడు ఏదైతే 2005 6/6/2011లో 195 కోట్ల తొలగింపు దీనికి పరిపాలన ఆమోదం చేయడానికి వాట్సాప్ లైట్ 24 కోట్లు, యూజీడీకి 79 కోట్లు, వాట్సాప్ లైట్ మెయింటెనెన్స్ 19 కోట్లు, యూజీడీ మెయింటెనెన్స్ 14 కోట్లు, మొత్తం అంతా కలిపి 198 కోట్లకు పరిపాలన ఆమోదం ఇచ్చేసారు గవర్నమెంట్ 2011. టెండర్ పర్ఫార్మెన్స్ అన్ని కంప్లీట్ చేసిన తర్వాత టెక్నికల్ శాంక్షన్ ఈఎన్సీ ప్రజారోగ్య శాఖ ద్వారా ఇచ్చేస్తుంది. యూజీడీకి సంబంధించిందేమో 79 కోట్ల పరిపాలన ఆమోదించారు. వాట్సాప్ లైట్ 84 కోట్లు. దీనికి సంబంధించిన అయితే టెండర్లు ఆన్లైన్లో పిలిచిన తర్వాత ఎన్సీసీ వాళ్ళకి 1.13 లెస్ టెండర్ పర్సెంటేజ్ తోటి వాళ్ళకి వర్క్ ఆర్డర్ 24 నెలల పీరియడ్ తోటి అయిపోయింది వాళ్ళది. వాళ్ళది ఏంటంటే ఎస్టిమేటెడ్ అమౌంట్ వాళ్ళకి సంబంధించింది 139 కోట్లు. మనకు పరిపాలన ఆమోదం 198 కోట్లకు వస్తే వాళ్ళకి ఈసీవీ ఎస్టిమేటెడ్ కాంట్రాక్ట్ వాల్యూ వచ్చేసి
139,80,00,000 వాల్యూకు వర్క్ ఆర్డర్ ఇవ్వడం 24 నెలలు. అది ఎంత వర్క్ కంప్లీట్ అయింది 2015లో పూర్తి చేయడం జరిగింది సార్. అయితే దాంట్లో వివిధ రకాలైన రిజర్వాయర్లు కానివ్వండి, 8 రిజర్వాయర్లు, పైప్ లైన్స్, పంపింగ్ స్టేషన్స్, సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఇవన్నీ కలిపి ఉన్నాయి సార్ అన్న. అది రిపోర్టు అంటే 2011 వరకు మొత్తం కంప్లీట్ అయింది. గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, మళ్ళీ యూఎన్డిసిఎల్ 3 కలుపుకొని 3 విధాలు ఉన్నాయి. దాన్ని రిలీజ్ అయినంత వరకు అమౌంట్ క్లియర్ అయింది. ఈ గ్యాప్ చేసుకున్నప్పుడు దాన్ని క్లోజ్ చేసి స్కీమ్ కూడా క్లోజ్ చేసేస్తారు. 190 రాలేదు. 190 కలపాలంటే దాంట్లో జిఎస్టీ గ్యాప్ కానివ్వండి, ప్రొవిజన్స్ ఉంటాయి కదా. వైండప్ దాంట్లో 2 వైండప్ ఉన్నాయి. ఆపరేషన్ మెయింటెనెన్స్ యూనిట్ది మనకు 14 కోట్లు ఉంది. 19 కోట్లలో వాట్సాప్లో మెయింటెనెన్స్ ఉంది. అయితే యూనిట్ వాళ్ళకు మెయింటెనెన్స్ మేమే చేస్తామంటే అప్పుడు మేము ఇక్కడ అంటే జనవరి 2018 నుంచి నేను పబ్లిక్ హెల్త్ పోయినా. అంతవరకు ఇక్కడ మున్సిపాలిటీ నేను మున్సిపల్ ఇంజనీర్ చేశాను. ఈగా చేసేటప్పుడు యూనిట్ వాళ్ళకైతే ఒక నెలకు 6 నుంచి 8 లక్షలు ప్రపోజ్ పెట్టారు. ఇట్లా చేసి మనకు వర్క్ లోడ్ అవుతుందని చెప్పేసుకొని యూనిట్ మనకు డైరెక్టర్ కాబట్టి ఒక 16 మందిని మనమే పర్మిషన్ తెచ్చుకొని మెయింటెనెన్స్ మనం చేసుకున్నాం. 1,00,000 నుంచి 2 లక్షలు అయిపోతుంది కదా, 8 లక్షలు అవుతుందని చెప్పేసి మెయింటెనెన్స్ మనం చేసాం కాబట్టి అది ఎక్స్పెండిచర్ కావాలి మనలో అనేది. అదేవిధంగా వాట్సాప్ లో కూడా 19 కోట్లు ఉంది సార్. 139 దాంతో కంప్లీట్ చేశారు. స్కీమ్ కంప్లీట్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ క్లోజ్ అయింది. స్కీమ్ కింద వచ్చింది. అయితే దానికి సంబంధించిన ఎంబీ కానీ డీటెయిల్స్ అన్ని ఇప్పుడు హెడ్ ఆఫీస్ లో ఉంటాయి సార్. అదే పేపర్ సంబంధించి ఉన్న గతంలో కూడా ఇచ్చారు, మళ్ళీ నేను మెయిల్ కూడా పెట్టినా. అది ఉన్న ఇన్ఫర్మేషన్ వరకు ఏదేది ఎంత క్వాంటిటీ అని కూడా మొత్తం బుక్లెట్ కూడా తీసుకొచ్చారు. లేదు, మెయింటెనెన్స్ అంటే మనము 5 సంవత్సరాలు చేయాలి. అంటే మనము వాళ్ళకి ఏజెన్సీ ఉంటుంది. ఏజెన్సీ ఎత్తులో వాళ్ళు 10 లక్షలు ప్రపోజ్ పెట్టింది. యూజీకి 8 లక్షలు పెట్టింది. ఎంతమంది పెట్టాం, 3 షిఫ్ట్లు 4 షిఫ్ట్లు అంటే పోయినసారి గతంలో మన కౌన్సిల్ అప్పుడు కలెక్టర్ మేడం ఉన్నప్పుడు మన వాట్సాప్ లో బ్యాలెన్స్ చేసి ఉంటుంది. మనం ఇంత 15 మంది అయితే సరిపోతారు. 15 మందికి ఒక్కొక్కరికి 12,000 రూపాయలు అయితే మనకి తక్కువ 1,02,00,000 వరకు అవుతుంది కదా. వాళ్ళకి 8 లక్షలు కట్టలేదు. అప్పుడు దాన్ని క్లోజ్ చేసి మనమే పెట్టలేదు. మన ఏపీ తరపు నుంచి మనం 20% షేర్ కట్టాల్సి వస్తుంది. షేర్ కట్టే బదులు నేను చేసుకుంటే సరిపోతుంది అనేది అప్పుడు మనం చేసినాం. మెయింటెనెన్స్ అంతా మనమే చేసుకున్నాం. వాట్సాప్ కానీ ఏపీ కానీ. అయితే మిగతా 139 ఇప్పుడు వాటర్ సప్లై ఇది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయితే వేసినట్టు దాన్ని ఎంత క్లీన్ చేసిన తెలుసు కానీ ఏదో వేసిన అనేది అయితే వేసిండ్రు. మరి వాటర్ సంబంధించిన సప్లై ఏమేమి చేసిండ్రు? వాటర్ సంబంధించింది ఇప్పుడు వాటర్ మీద సమీక్ష పెట్టింది. దాన్ని సప్లై చేసిన సమీక్ష రాకుండా రిజర్వాయర్లు చెప్తున్నారు. 8 రిజర్వాయర్ కట్టించాలి. 500 కిలోమీటర్స్ అంటే 50 లక్షల లీటర్లు దోబీ గంట దగ్గర కంప్లీట్ అవుతుంది. మళ్ళీ అదేవిధంగా శంకర్పల్లి ఇంకోటి 50 లాక్స్ అంటే 500 కేజీకి సంబంధించింది మహిళా మండలం దగ్గర ఒకటి పెట్టారు. మళ్ళీ ఇంకోటి 500 కేజీ మ్యాటాప్ కాల్ కూడా దగ్గర 22 మీటర్ల స్టేయింగ్ తోటి ఎలివేటెడ్ సర్వీస్ రిజర్వాయర్ ఒకటి కట్టారు. ఇంక 700 కేజీలు అంటే 70 లక్షల లీటర్లకు సంబంధించి రాజీవ్ నగర్ లో ఒకటి కట్టారు 15 మీటర్ల రిజర్వాయర్ ఒకటి. ఇంకోటి 600 కేజీ ఏపీ ఇంకోటి కాలేజీలో 15 మీటర్ల స్టేయింగ్ తోటి కట్టారు ఒకటి. ఇంకోటి అంటే 750 కేజీ రిజర్వాయర్ కొత్తగా దగ్గర ఒకటి కట్టారు 15 మీటర్ల స్టేయింగ్ తోటి. ఇంకోటి 500 కేజీలు ఏఎస్ఆర్ సింగాపూర్ లేఅవుట్లకు సంబంధించి ఒక 500 కేజీ కట్టారు. ఇంకోటి 600 కేజీ ఏఎస్ఆర్ జడ్పీ స్కూల్ దగ్గర 50 మీటర్ స్టేజింగ్ కూడా కట్టారు. ఇంకోటి 450 కేజీ తోటి ఏఎస్ఆర్ మామిడి హాస్పిటల్ దగ్గర ఒకటి కట్టారు. ఇవన్నీ కలిపేసి 28 మంది తీర్మానం చేసిన తర్వాత దీని మీద ఇంత ఇబ్బంది నడుస్తుందంటే ఒక్కటే ఒక కమిషనర్ దొరకపోయి దాని మీద మీరు ఎట్లా ఆందోళన చేసుకుంటారు? బాడీ ఉన్నది 28 బాడీ ఎమ్మెల్యేలు కూడా ఆ రోజుల్లో మీరు తిరస్కరించి దీన్ని చేయబడింది. కాబట్టి నేను ఎమ్మెల్యే గారు సార్ మీకు చెప్తున్నా, దీని మీద మస్తు అవగాహన జరిగినాయి. మీరు దీన్ని అసెంబ్లీలో తీస్తేనే సక్రమంగా పనిచేస్తుంది. మేము తీర్మానం చేసాం. అందరం వచ్చి పంపిస్తే కూడా కమిషనర్ పిలిచి అండోవర్ చేసుకొని తెల్లారి మేము ఆయన ఏమన్నా మాకు తెలియకుండా ఈ కమిషనర్ అండోవర్ చేసింది కాబట్టి తక్షణమే ఈ కమిషనర్ ఇక్కడ మేము సరెండర్ చేస్తామని తీర్మానం చేసాం. అంటే దాని మీద మళ్ళీ వాళ్ళు
ఇప్పుడు ఆయన ఉండడా రిటైర్ అయ్యింది వేరే చెప్తున్నాడు కదా అంతేదా దాని మీద మీరు ఏ నిర్ణయం తీసుకుంటే మేము మీ ఎంత తప్పకుండా ఉంటాం. దాన్ని ఇంకోటి చేయించండి, మనం సక్రమంగా పనిచేసినట్టు ఇంకోటి చేయక మేము 29 కదా సార్ 7 రికార్డ్ అవుతున్నది, 7 రికార్డ్ అయిపోయింది, 7 బిల్ రికార్డ్ 6 రికార్డ్ వద్ద మాకు స్టార్టెడ్ శిల్పాలు జరుగుతున్నాయి. మేమే పోవాలి ఇలా కౌన్సిలర్ మంచిగా అయితే లేదంటే ఇప్పుడు కూడా మొత్తం అది ఎక్కడనే నాశనం. కానీ ఈ మాన్యువల్స్ కు లోపల అస్తర్కాలు లేకుండా ఉన్నాయి. పందికొక్కులు పోతే ఇప్పుడున్నంత లేబరు చాలా అంటే ఆడ పోయి దిగి వాళ్ళకి నేను చాలా 10 సార్లు చూసిన, ఎప్పుడు ఫోన్ చేస్తే పోతున్నారు, ట్యాంకు తీసేస్తున్నారు, అందులో దిగుతున్నారు. కానీ అస్తర్ కార్డు చేయలేదు, మున్సిపాలిటీలో డబ్బులు లేవు. మేము అస్తర్ కార్డు చేయలేదు కూడా మీరు వాళ్ళు అస్తర్ కార్డు చేసినా రికార్డులో రాశారు. అస్తర్ కార్డు చేసినాక ఎట్లా వాళ్ళు దాని డబ్బులు ఎట్లా లోపల ఇక్కలు పెడతారు కదా సార్, పెట్టడానికి సిమెంట్ ఫినిషింగ్ లేదు. అది లేకపోతే పందుకొక్కులు పోతున్నాయి, నూపుతున్నాయి. ఆడ ఏమైతే అండర్టైనెస్ నిండుతున్నది, ప్రజలు ఫోన్ చేస్తున్నారు, మాకు ఆ పండుగ తీసేస్తున్నాం. అదే ఇబ్బంది దాని ఒక్కటి మీదనే మేము దీన్ని చాలా చర్య తీసుకొని మీరు ఎప్పుడైనా మున్సిపల్ తరఫు నుంచి ఈ విషయంలో మీ ఎంత మేము ఉండవచ్చు. ఈ శాటిలైట్ స్కీమ్ అనేది క్లోజ్ అయింది అంటున్నారు. దాదాపు అంటే ఈ వరకు క్లోజ్ అయిందని చెప్తున్నా, శాటిలైట్ మొత్తం క్లోజ్ అయింది. శాటిలైట్ సంబంధించిన మనకు శాంక్షన్స్ మొత్తం స్కీమే క్లోజ్ అయింది. సెంట్రల్ గవర్నమెంట్ గతంలో ఉండేది. ప్రాజెక్ట్ అది దానికి సంబంధించి ఈ మీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వాటరే కాక అవుటర్ రింగ్ రోడ్, రేడియల్ రోడ్స్, కార్ఖానా చాలా ఉన్నదని చెప్పి చెప్పారు. మరి ఇవన్నీ కాకుండా మిమ్మల్ని పాటు అంటే అసలు ఏదో తెలుసుకోవడం గురించి మాత్రమే అడుగుతుంది. భావించొద్దు. నువ్వు పై ఆఫీసర్లకు నీవేం భయపడకు. ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నదంతా తీసాడు. ఎందుకంటే పై ఆఫీసర్ దాంట్లో శాటిలైట్ సీట్ లో ఉన్న మహిళ మా లేబర్ ఎట్లా ఇస్తారో కింద మేము కూడా మా బాడీ కానీ ఇప్పుడు నేను చెప్పిన మాట వాస్తవం వాస్తవంగా ఏంటంటే హైదరాబాద్ సిటీ ఉన్నది. హైదరాబాద్ సిటీ మీద బడర్ అయిపోతుంది. పబ్లిక్ మొత్తం షాపింగ్ లో కానీ ప్రతి ఒక్క విషయానికి హైదరాబాద్ ధీటుగా వికారాబాద్ డెవలప్మెంట్ చేయాలనేది శాటిలైట్ సిటీ వరకు దానికి 2,000 కోట్ల రూపాయలు కేటాయించింది వాస్తవం. అయితే ఆ విషయం ఏంటంటే ఈ సెంట్రల్ గవర్నమెంట్ చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, తర్వాత బీజేపీ ప్రభుత్వం వచ్చింది. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ శాటిలైట్ సిటీ అనే స్కీమ్ క్లోజ్ చేసి గవర్నమెంట్ క్లోజ్ చేసి వాళ్ళ స్మార్ట్ సిటీస్ అని తీసుకొచ్చారు. 2 లక్షల ఆపరేషన్ వాటిని మాత్రమే స్మార్ట్ సిటీస్ వాళ్ళు ఎంపిక చేసుకొని మళ్ళీ వాటిని డెవలప్మెంట్ చేస్తామన్నారు. ఈ స్కీమ్ వదిలిపెట్టేసి చేయొచ్చు. అంటే ఈ గవర్నమెంట్ కూడా చేయొచ్చు. నేనేమంటున్నానంటే ఒకవేళ ఇక్కడనే కాదు దీనికి సంబంధించిన ఫైల్ హైదరాబాద్ తీపించే కాకుండా ఢిల్లీ లెవెల్ ఉంటే కూడా తీపించడానికి నేను సిద్ధంగా ఉన్నా. మొత్తం తెలియాలి కదా వాస్తవం చెప్పేదే. అయితే ఈ ఫైల్ పూర్తిగా ఢిల్లీ లెవెల్లో ఉంటుంది. ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కాబట్టి అక్కడే ఉంటుంది. మనం టీవీలో చూపించాలనుకుంటే కూడా మళ్ళీ దాని ద్వారా మనం ప్రైవేట్ ఫండ్స్ కూడా తీసుకురావచ్చు. కొనసాగించవచ్చు, డెవలప్మెంట్ చేయవచ్చు. కానీ అంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్